ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఒక చిన్న పేరు అనుకుంటేనే మొన్న 2 నియోజకవర్గాలది చంద్రబాబు అనౌన్స్ చేస్తేనే ఇంత రచ్చ నడిచినప్పుడు రేపు ఎందుకు రావు రచ్చలు? అయితే ఫైనల్ డెసిషన్ వచ్చేటప్పటికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ మధ్యలో ఇవన్నీ తుత్తుంబర్లు కేవలం షో చేస్తుంటారు అంతే. వాళ్ళని చూసి ఓట్లేయరు, చంద్రబాబుని చూసి ఓట్లేస్తారు, పవన్ కళ్యాణ్ చూసి ఓటేస్తారు. అంతేగాని బుద్ధాంకనం చూసి జల్లీల్ ఖాన్ చూసి ఓటేస్తారా? చేస్తే ఇండిపెండెంట్గా పోటీ చేయమనండి. ఇండిపెండెంట్గా చేస్తే ఎన్ని వచ్చినాయో చూడండి ఒకసారి, అక్కడ సీన్ ఎంత అనేది. అంటే తెలుగుదేశం పార్టీ మొన్న ఆలపాటి రాజా గారి విషయంలో కూడా సేమ్ ఇదే సీన్. ఆయన కూడా వాళ్ళ అనుచరులు ఎక్కడ చూసినా అనుచరులే రోడ్డు ఎక్కుతున్నారు, వెనకాల ఆయన ఖచ్చితంగా ఉంటారు. ముందైతే మాత్రం ఇది జనసేనకే మేము వదిలేస్తామని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన సడన్ గా రివర్స్ అవుతున్నారంటే నిజంగా తెలుగుదేశం పార్టీ వ్యూహమేనా, లేదంటే పొత్తు తెగదెంపులు అయ్యే పరిస్థితి అన్న కనిపిస్తుంది? మనకి రాజకీయం అనేటువంటిది మనం చర్చించుకోవడము లేకపోతే పత్రికలు రాసేసుకోవడం ఇదేదో చాలా క్యాజువల్ అనుకుంటాం, కానీ చాలా డీప్గా ఉంటుంది. ఇప్పుడు అలపాటి రాజానే ఉంటాడు, ఎంతో మందికి ఏదో చేసి పెట్టుంటాడు, కొంతమంది ఒక టీముని తయారు చేసుకున్నాడు. ఇప్పుడు ఆలపాటికి రాజాకి టికెట్ రావట్లేదంటే రాజాకి ఎంత డిస్కరేజ్మెంట్ ఉంటుందో వాళ్ళ బ్యాచ్కి అంతా అంతే ఉంటుంది. రేపు మన రాజాసి ఎమ్మెల్యే అయిపోతే కనుక మినిస్టర్ అయిపోతాడు, మనం ఇది సంపాదించుకోవచ్చు అది సంపాదించుకోవచ్చు, ఆ పోస్టులు